వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇప్పుడు చెప్పే వార్త దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు, బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు ముఖ్యంగా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు షేర్ చేయకపోయినా కానీ అసలు వినండి. ఈ వీడియోలో ఏం చెప్తా, మరి ఏం జరుగుతుంది, చొప్పదండి రాజకీయాల్లో కాదు రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది, చొప్పదండిలో ఏం జరుగుతుంది, అసలు బలిక బక్రాలు అయ్యేది ఎవరు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. దయచేసి చూడండి. ఎందుకంటే మనం 60% ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో, మనం 62% ఉన్నాం. మరి బలయ్యే దేవుడు, జెండాలు మోసే దేవుడు, జిందాబాదులు కొట్టే దేవుడు, బలిక బక్రాలే దేవుడు, దాడులు ఎవడం వినవ జరుగుతున్నాయి. ముఖ్యంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే చొప్పదండికి సంబంధించి ఒకసారి దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు చూడండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీసీ బిడ్డల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి దాడులు అనేది కీలకంగా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు, అలాగే మేడిపల్లి సత్యం గారు, ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఒక డ్రామాకు తెరలేపిరు. ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే వాడిని కొట్టడం, లేకపోతే ఒక అట్రాసిటీ కేసు అని ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఒక ప్రయోగాన్ని ఏది బీసీ బిడ్డల పైన ప్రయోగం చేస్తూ ఉన్నారు. కీలకంగా ప్రతిపక్షం అధికార పక్షం అని కాదు, ఇక్కడ జరిగేది ఏంటంటే మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి అయినప్పుడు కూడా ఆ మాజీ ఎమ్మెల్యే అట్రాసిటీ కేసు పెట్టమని సిపి దగ్గరికి వేయండు. ఇక్కడ సొంత పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేని నిలదీసినందుకు ఏది 6 నెలల మా ఇంటికి, మా హిమ్మత్నగర్ గ్రామానికి, చొప్పదండి కాన్స్టిట్యున్సీ గంగాధర మండలం హిమ్మత్నగర్ గ్రామానికి రోడ్ వస్తుంది అంటే కదా అంతా తుస్సేనా అని ఒక పోస్ట్ పెట్టినందుకు, ఆ పోస్ట్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పుగా పోస్టులు పెడితే అధికారుల పైన కానీ అధికారుల పైన కానీ ఏదో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల పైన కానీ అసభ్యకరంగా పోస్ట్ పెట్టడం అనేది చాలా తప్పు. నేను దాన్ని ఎంకరేజ్ చేస్తలేను నేను. కాకపోతే రోడ్ వస్తుందంటే కదా, రోడ్ అంతా వట్టిదేనా అడిగినందుకు, సొంత పార్టీ కార్యకర్త అడిగినందుకు ఆయన పైన అట్రాసిటీ కేసు నమోదు చేసిరు. ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అట్రాసిటీ కేసు ఈయన మీద అయింది. ఎవరు? బండారు సీన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించిన. గతంలో 9.5 సంవత్సరాలు పార్టీ పరిపాలించినప్పుడు, ఏది బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు అధికార పార్టీలో ఉండే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. తర్వాత మనస్తాపానికి గురై మరి ఇప్పుడు కార్యకర్తలు ఎవరు కానీ ఏ టైంలో ఎట్టు మారుతున్నారని అర్థం కాలే. కాకపోతే ఈయన మీద కూడా అట్రాసిటీ కేసు అయింది. అంటే ఇక్కడ రాజకీయం కోసం సొంత పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరిని అయినా బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చొప్పదండి రాజకీయంలో ప్రస్తుతానికైతే హీట్ ఎక్కుతున్న వార్త. ఒకసారి దయచేసి ముఖ్యంగా బీసీలు ఒకసారి చూడాలి. మరి ఎవరిపైన కేసులు అవుతా ఉన్నాయి, ఎవరిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏం కథ అన్నది ఒకసారి చూడండి దయచేసి. అంటే ఇప్పుడు ఏదైనా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగానే, లేకపోతే యూట్యూబ్లో మాట్లాడంగానే ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు టెంప్ట్ అయ్యేలా మాట్లాడి ఇష్టం ఉన్నట్టు తీరుగా తిట్టి ఈ కార్యకర్తలు కూడా ఒకసారి ఫోన్లలో మాట్లాడేటప్పుడు, అందుకే నేను చెప్తా ఉన్నా, ఫోన్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కానీ ఎవరిని దూషించడం అనేది, ఎవరినైనా ఈ కులం ఆ కులం ఎవరిని దూషించినా కులం పేరు పెట్టి తప్పే, అది 100% తప్పే. కానీ ఇక్కడ జరుగుతున్న వింతైన విచిత్రం ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి హిమ్మత్నగర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఫస్ట్ వార్డు మెంబర్ అనుకుంటా. హిమ్మత్నగర్కి 6 నెలల్లో బస్సు అంటివి చొప్పదండి ఎమ్మెల్యే గారు ఎక్కడ తుస్సు అని ఒక పోస్ట్ పెట్టింది. అంటే వ్యతిరేకంగా ఈ పోస్టు పెట్టడం, మనం మాట్లాడడంలో తప్పులేదు, కానీ కించపరిచినట్టు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఇవి మానుకోవాలి ఎవరైనా కానీ. అయితే ఈ పోస్టు పెట్టిండు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నేను ప్రశ్నించినందుకే నన్ను పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయి, పోలీస్ స్టేషన్లో పొద్దున 8 గంటలకు తీసుకుపోయి రాత్రి ఇడిచిపెట్టిందని ఈయన మాట్లాడుతూ ఉన్నారు. నా మొల్లారం దింపారు, నన్ను ఎటు పడితే అటు కొట్టిరని ఈయన మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారికి ఫోన్ చేసి, నరేష్ సార్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాము, నేను కొట్టలేదు, నేను కూడా ఒక బీసీ బిడ్డనే అని ఆయన మాట్లాడుతున్నాను. అదేది మల్యాలకు సంబంధించిన ఎస్ఐ గారు నరేష్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఒకటే, ఇప్పుడు బీసీలే, ఇద్దరు బీసీలే. అక్కడ ఎస్ఐ బీసీఏ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అట్రాసిటీ కేసు అయిన కార్యకర్త కూడా బీసీఏ. ఇక చూడండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈయన తీసుకుపోయి కొట్టిరని ఒక వార్త వచ్చింది ఇలా. ఏది? నమస్తే తెలంగాణ. ఒకసారి చూడండి. ఇది హామీపై ప్రశ్నిస్తే పోలీస్ ట్రీట్మెంట్, 6 ఏళ్లలో బస్సు ఏదని చొప్పదండి ఎమ్మెల్యేపై పోస్టు పెట్టినందుకు బండారు శ్రీనివాస్కు చిత్రహింసలు, పోలీస్ స్టేషన్ నిర్బంధం, అవమాన భారంతో బాధితుడి ఆత్మహత్య యత్నం, కరీంనగర్ దవాఖానలో చికిత్స, బాధితుడిపైనే అట్రాసిటీ కేసు, ఎమ్మెల్యేల పైన మళ్ళీ పోస్టు పెడితే రౌడ్ షీట్ తెరుస్తామని బెదిరించిన మల్యాల ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఏమంటుండంటే, నేను ఏం కొట్టలేదు, వాస్తవానికి నేను మనోడని చెప్పి పంపించిన అని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు కూడా మాట్లాడి అట్రాసిటీ కేసు అయిందంటే ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నాడు, క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఇది, ఈయన పెట్టిన పోస్ట్ ఇది. అసలు వాస్తవానికి ఈయనకు మనస్తాపానికి గురైంది ఏంది మరి ఒక్కసారి చూద్దాం. ఈ వీడియో ఫేస్బుక్. ఎమ్మెల్యే గారు అన్న మా ఊరికి బస్సు కావాలంటే టీఆర్ఎస్ లంజడుగులు
శ్రీనివాస్ నాచిపల్లి అనే ఎవరు, ఈయన కూడా కాంగ్రెస్ కార్యకర్తనే, రిటైర్డ్ ఆర్మీ అట ఈయన కాంగ్రెస్ కార్యకర్తనే, రిటైర్డ్ ఆర్మీ. నీ నంబర్ పెట్టుమని పెట్టిండట ఈయనకు, ఈ బండారు శ్రీనివాస్ అనే వ్యక్తికి నంబర్ పెట్టుమని చెప్పిండు. ఎందుకు? 4 దొబ్బడానికి. 4 దొబ్బితే వీడు 4 దొబ్బుతాడు, వాళ్ళు 4 దొబ్బుకుంటారు, ఇద్దరు కలిసి మళ్ళీ పోలీస్ స్టేషన్లకు పోయి ఇక కథం ఈ కేసుల మీద పని మీద పడటానికి ఇట్లా పెట్టిండు. అయితే విషయం ఇక ఒకసారి నేను పెట్టాను అతనికి పెడితే అతను నాకు ఖాళీ చేశాడు, అతను నన్ను తిట్టాడు. అతను నాకు ఖాళీ చేయడం ఎందుకు, నన్ను ఎందుకు తిట్టడం? ఎవడైనా తిడుతూ పడతాడా ఈ రోజుల్లో? అదే తిడతాడు. నేను అదే చేశాను, నన్ను తిడతానని తిట్టాను. ఆ విషయంలో నిన్న పొద్దున 8:30 నా ఇంటికి క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చారు. క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? అరెస్ట్ చేశారు. అర్ధగంటలో నేను విడిచిపెడదాం, మళ్ళీ ఎస్ఐ రమ్మన్నాడు, నువ్వు రావాలని చెప్పారు. నేను వాళ్ళకి సహకరించిన గంట అవుతా అంటే ఓకే నో ప్రాబ్లం, నేను వస్తా అని చెప్పాను. వాళ్ళతోనే నా బైక్ పైన వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు 12-12:30 మధ్యలో వచ్చాడు. వచ్చి ఎస్ఐ గారు నన్ను ఇష్టం వచ్చినట్టు నానా బూతులు మాట్లాడుతూ, నన్ను ఇష్టం వచ్చినట్టు చెవుల మేంచరు కొడుతూ, లంజోడక నువ్వు ఎమ్మెల్యే గారి గురించి పోస్ట్ ఎందుకు పెట్టినావురా, లంజోడక నీ కులమైందిరా అని నానా బూతులు తిడుతూ, నానా అంగపెట్టి గుద్దుతూ కొట్టిండు. సార్ నేను మా ఊరికి బస్సే అడిగినా సార్, నేను ఏం అడగలే అన్నా కానీ, లంజోడక నీ ఊళ్ళే ఎంతమంది ఉన్నారో అడిగేందు నువ్వు ఎందుకు అడుగుతున్నారో, లంజోడక నీ కులం ఏంద్రా అని నన్ను తిడుతూ ఇష్టం వచ్చి కొట్టాడు. తర్వాత నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావురా లంజోడక, ఎవరిని తిట్టినవరా అని అంటే, నేను ఎవరికి ఫోన్ చేయలే. ఎవరు ఆర్వి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. అతనే నన్ను తిట్టిండు. ఎమ్మెల్యే అనుచరుడు అతను. తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాట్లాడితేనే ఏంటనా, నేను ఒక అమ్మగా పుట్టినా, నన్ను తిడితేనే ఊకుంటానా, నేను అతన్ని తిట్టినా, అతను నన్ను తిట్టిండు. 2 అయిపోయినాయి. కానీ ఎస్ఐ గారు నన్ను ఎందుకు కొట్టిండు? నేను ఏమైనా తప్పు పని చేశానా, దొంగతనం చేశానా, లంగతనం చేశానా? ఎస్ఐ నరేష్ కుమార్, నేను పద్మశాలి అంటే లంజోడుగా నువ్వు పద్మశాలి ఎందుకు కొట్టినావు? నేను పద్మశాలి అని నన్ను కూడా తిట్టిండు. నా ముల్లారం తెప్పిండు, నాకు తాయితుంటే తాయి. రైట్, ఇదంతా జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ వ్యక్తి అడగాల్సింది ఏంటంటే, అసలు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనై ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంకో కార్యకర్త నాకు ఫోన్ చేసి నన్ను తిట్టడం ఏందని అడగాలి. విషయం ఆ సబ్జెక్టు మర్చిపోయింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, నేను కూడా మేడిపల్లి సత్యమన్న కోసమే పనిచేస్తున్నా. మరి నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను తిట్టుడేంది, నా గురించి గొడవ పెట్టుకున్నాడేంది? అసలు సత్యమన్న మరి మన సొంత పార్టీ కార్యకర్తలకే పని చేస్తలేడు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాడు అని అడగడం మర్చిపోయాడు. ఇది ఇట్లా ఉంటే అయితే ఇక్కడ అట్రాసిటీ కేసు అయినది. ఈయన ఇప్పుడు ఎస్ఐ గారికి నేను చేసిన, ఇంతకుముందు కూడా క్లారిఫికేషన్ కోసం చేసిన, అట్రాసిటీ కేసు అయిందంటే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పిండు. క్లియర్గా ఎఫ్ఐఆర్ చేసినాం అని చెప్పిండు. సరే, ఇక్కడ బక్రాలు అయింది ఎవరు? మరి ఈ విషయం తీసుకుందాం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు శుంకే రవిశంకర్ గారు, ఈయనకి ఏం తెలియదు అన్నట్టు, సరే ఇది పేపర్లో ఏ పేపర్లో వచ్చినా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, దాన్ని మనం క్లియర్ చదివినాం. ఇక ఏం తెలియనట్టుగా ఇక్కడ ఏం తెలియనట్టుగా ఇక్కడ ఏది ఇలా స్వార్థ రాజకీయాల కోసం మేము అండగా నిలుస్తాం, అండగా ఉంటాం, మీకు ఎక్కడికైనా పోరాడదాం, అవసరం ఉంటే ఎన్హెచ్ఆర్సీకి కూడా పోదాం, మేము పోదాము, ఎక్కడికి పడితే అక్కడికి పోదాం అనే విధంగా భరోసాని ఇచ్చొచ్చింది. మంచిదే. కానీ ఈయన మీద మరి ఒక్క మాట, అట్రాసిటీ కేసు ఎందుకు అడగలే మీరు? అట్రాసిటీ కేసు ఎట్లా అయింది, ఎందుకు అయింది, అసలు దేని గురించి అయిందని ఎందుకు అడగలే? సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఏది మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి, అధికార పార్టీలో లేరు కాబట్టి, మాజీ ఎమ్మెల్యే గారు కాబట్టి ఇది ఒక లెక్క. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఒక గొల్లకుర్మ బిడ్డ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏంది పరిస్థితి? ఇది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చొప్పదండి రాజకీయాలు బీసీలు ముఖ్యంగా చూడాలి, బీసీలు కళ్ళు తెరుచుకొని చూడాలి. మనం పార్టీల పేరుతో మావోడు అని బట్టలు చింపుకుంటాం చూసినాం. మనం ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ముఖ్యంగా బీసీల పైన ఏ విధంగా జరుగుతున్నాయి దాడులు. ఇవో ఒక గొల్లకుర్మ బిడ్డ ఈడ చొప్పదండి హెడ్ క్వార్టర్స్కి అటాచ్ అని చెప్పిన కరీంనగర్ జిల్లాలో సోషల్ మీడియా పోస్టుకు పెట్టిన వ్యక్తిపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆరోపణలపై కరీంనగర్ సిబి స్పందించారు.
చొప్పదండి ఎస్ఐ రాజేష్ను పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేస్తూ సిపి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై రూరల్ ఏసీపీ కరుణాకర్ను విచారణాధికారిగా నియమించినందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు ఎస్ఐని సిపి ఆఫీస్కు అటాచ్ చేసినట్టు చెప్పిండు. అయితే ఇక్కడ జరిగింది ఏంది? ఈ అధికారం ఎవరున్నాగా మరి ఇప్పుడు నేను చర్యలు మనం పోరాడదాం కొట్లాడదాం అని మాట్లాడుతున్నాం కదా రవిశంకర్ గారు, మీరు అధికారంలో ఉండగానే ఈయన పోస్టు పెట్టినందుకే ఈయన పొల్లు కొట్టిండు. ఈయన 3rd డిగ్రీ ప్రయోగించిన లేవలేకుండా అయిపోయింది. ఈయన పాపం ఒక గులకుర్మ బిడ్డ లేవలేకుండా అయిపోయింది. చొప్పదండి రుక్మాకు సంబంధించి ఈయన పేరేం పేరు ఉన్నది, తొంటి సాయి కుమారా, తొంటి పవన్ కుమారా ఏమో ఉన్నది ఈయన పేరు, తొంటి పవన్ కుమార్ అనుకుంటా, తొంటి పవన్ కుమారు. అయితే నల్ల సతీష్ కుమార్ అనే బీఆర్ఎస్ కార్యకర్త మొన్న ఇన్స్టాగ్రామ్లో ఎవరికో కాదు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించి ఈ వేరే ఎవరి ఇష్టం ఉన్నట్టు అలా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ కామెంట్ పెట్టినందుకు ఆ ఇన్స్టాగ్రామ్ అట్లా కామెంట్లు చూసి ఉరికించుకుని పోయి ఎక్కడ కొట్టినంటే దొరికించుకొని ఎడగొట్టినంటే మన శాతవాహన యూనివర్సిటీ దగ్గర కొట్టిరు. ఆ విషయం కూడా నేనే మాట్లాడినా, ఆ రోజు నేనే మాట్లాడినా. అంటే బీసీల పైన దాడులు ఎంత విచక్షణ రహితంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే క్లియర్గా అర్థమవుతుంది. అదే వేరే సామాజిక వర్గాన్ని కొడతారా మరి ఇట్లా? ఒక బీసీని కాకుండా వేరేటని కొడతారా? ఇట్లా కొట్టే ధైర్యం ఉందా మీకు? ఆ స్థాయి చేస్తారా? మీరు చేస్తారా? ఆ ధైర్యం చేస్తారా? 60% ఉన్న బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు మీరు పిచ్చలని చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ లేదు. అధికార పార్టీ మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ కదా, అధికార పార్టీ మీద అట్రాసిటీ కేసు అయింది. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాడు కూడా అట్రాసిటీ కేసు పెట్టమని సిపి గారు కలుస్తారు నాయకులు. అంటే ఏం తమాషా నడుతుంది చెప్పదండి రాజకీయంలో? చెప్పదండి రాజకీయంలో కదా. అసలు బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సేఫ్ జోన్లో ఉన్నారా? బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సోయి ఉన్నదా? ఏం జరుగుతుందో బీసీలకు ఇప్పటికైనా? మళ్ళీ వీళ్ళందరూ కొందరు బీసీ నాయకులు పోయి ఏదో అసలు ఎందుకు జరిగింది ఏం కథ ఎందుకైతే అరే ఎందుకు ఎవరి మీద దెబ్బలు పడుతున్నాయి, ఎవరికి దెబ్బలు పడుతున్నాయి, ఎవరికి పలుకుతున్నాయి, ఎవరి కోసం పట్టాలు చెప్పుకుంటున్నావు? అధికార పార్టీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఏది ఒకటే సామాజిక వర్గం, మాజీ ఎమ్మెల్యే ఒకటే సామాజిక వర్గం, కేసు పెట్టింది ఒకటే సామాజిక వర్గం. ఇక దాడులు జరిగేది దెబ్బలు తినేది. ఇప్పుడు ఒకవేళ సస్పెండ్ అయితే ఎవరు సస్పెండ్ అవుతారు? ఎస్ఐ బీసీ సామాజిక వర్గం, ఇక్కడ దెబ్బలు పడ్డాడు బీసీ సామాజిక వర్గమే. ఎవరికి జరుగుతుంది అన్యాయం? మరి ఎవరికి జరుగుతుంది అన్యాయం? మధ్యలో ఎవరిని బకరాలు చేస్తున్నారు? ఇది అర్థం చేసుకోలే. ఒక విషయం ఇది పక్కకెడదాం. ఈయనది గంగాధర మండలం, మల్యాల మండలం వ్యక్తి. ఈయనకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఏదైనా ఉంటే మల్యాల మండల ఇక్కడ గంగాధర మండల ఈయన అధ్యక్షుడు ఉంటాడు కదా, గంగాధర మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆయనే చూసుకోవాలి కదా. మరి నిజం గంగాధర మండల వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటోళ్ళు లేడా? ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఎవరి నాయకుడు ఎవరి కోసం ఎవరు బట్టలు చెప్పుకుంటారు ఇప్పుడు? అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏందనేది ఇక్కడ కేసు కొట్టిరా అనే విషయం కాదు, బీసీల పైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి అర్థం చేసుకోండి. బీసీల పైన కాకుండా ఇట్లా విచక్షణ రహితంగా వేరే సామాజిక వర్గాన్ని కొడితే ఊకుంటారా? ఒక గొల్లకుర్మ బిడ్డ చొప్పదండి రుక్మపూర్కు సంబంధించి, ఒక పద్మశాలి బిడ్డ, ఒక మున్నూరుకా బిడ్డ, ఎవరు దాన్ని ఇష్టం పెట్టుకుంటూ పోతా ఉంటే ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అసలు? ఎవరి స్వార్థం కోసం ఎవరిని రాజకీయం చేస్తూ ఉన్నారు? మేము కూడా ఉన్న 60% ఉన్నాం. మేము కూడా మాకు బీసీ రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. అందుకే బిచ్చగాళ్ళ లెక్క బీసీ రిజర్వేషన్ లేక రిజర్వ్ స్థానాలలో జెండాలు జిందాబాద్ కొట్టడానికే మాకు సరిపోతుంది. మా బీసీలకు సోయి ఉండాలి ముందుగా. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సోయి ఉంటే మనం ఎంతున్నాం? మన 60% ఉన్న జనాభా ఒకసారి తీసేరి. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అయినా తీసేరి, రిజర్వ్డ్ ఉన్న స్థానాలలో వాళ్ళ జనాభా ఎంత, ఓసీ జనాభా ఎంత తీసేరి, ఎస్సీ జనాభా తీసేసి మిగతా బీసీ జనాభా ఎంత ఉంటుందో లెక్క పెట్టుర్రి. ఇక్కడ మళ్ళీ ఏంటంటే విషయం, మా దళిత సోదరులు పట్టుకొని మా వినే కేసులు పెట్టించుడు. ఇదేం విచిత్రం అంటే ఇల్లున్న వాళ్ళనే వాడుకుంటారు, అల్లున్న వాడుకుంటారు. మరి వీళ్ళని డెవలప్ అవుతున్నారు అంటే 9.5 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని పక్కకెట్టి వీళ్ళని రాజకీయం చేసి వీళ్ళని ఇష్టానుసారంగా ఆట ఆడుకొని మళ్ళీ వీళ్ళు 9.5 సంవత్సరాలలో వీళ్ళకి ఏం చేయకపోయేసరికి మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉన్నారు మా దళిత సోదరులు. వాళ్ళకేమైనా న్యాయం జరిగిందంటే వాళ్ళకు కూడా లేదు. మరి ఎవరిని బలైకాపక్రాన్ని చేస్తారు మీ నాయకుల మధ్యలో? ఎవడు బలి అయిపోతాడు? ఎవడు అమాయకుడు ఆర్థికంగా బలంగా లేకపోతే మన పరిస్థితి ఏంది? ఇప్పుడు అట్రాసిటీ కేసు అయింది. ఏ కోట్ల చుట్టుపుట్టు తిరగాలి? ఎందుకైంది మరి అట్రాసిటీ కేసు? దేనికోసం అయింది? అధికార పార్టీ కదా. మరి
అది అర్థం చేసుకోవాలి. బీసీలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మన జెండాలు, మన జిందాబాలు, మన జేజేలు మనం ఎవరి కోసం కొడుతున్నాం, ఎందుకు కొడుతున్నాం, మనల్ని ఎవరు వాడుకుంటుండో, మన కోసం మన నాయకుని కోసం పనిచేస్తున్నాం. అసలు మనకు తెలంగాణ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నదా? ప్రశ్నించవచ్చు ప్రతి ఒక్కరిని. ప్రశ్న అనేది అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుందా ప్రశ్న? అంటే అధికార పార్టీలను ప్రశ్నించదు ఏంది? ఇక ప్రశ్నిస్తే కామెంట్లు పెడితే ఎవరు పడతా అని ఇక ఉరికించుకుంటూ కొడతారా? కొట్టుడే ఇక ఉరికించుకుంటా, వేరే దారి ఉండదు ఇక. అంటే అధికారం వచ్చేదాకా అయ్యా దండం, ఈ దండం పెడతా, కాలు మొక్కుతా అనుడు. అధికారం వచ్చినాక ఇష్టానుసారం ఇక వేరే కోట్లు ఉండాలి ఎమ్మెల్యేలను ప్రశ్నించాలంటే. ఇదా రాజకీయం? దయచేసి బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలి. బీసీలకు బిచ్చగాల లెక్క బతుకుతున్న బతుకు ఏదైనా ఉందంటే అదొక బీసీల బతుకే. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు చర్యలు తీసుకోవాలని ఈయన పోయి ఏది మలయాళకు సంబంధించిన ఎస్ఐ ఈయన కంప్లైంట్ ఇస్తాడు, పిటిషన్ ఇస్తాడు. ఈయన ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? అయితే ఈయన ప్రాణంతో ఉన్నాడు కాబట్టి ఈయన సేఫే. ఇక తీసుకోవాల్సింది ఎస్ఐ మీనే, మరొక బీసీ పాలు అయిపోతాడు. అది కదా అర్థం చేసుకోవాలి. బీసీలకు ఇప్పటికన్నా సోయి ఉంటే మనకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాదు, అసలు ఈ రాజకీయ పార్టీలు మనకు ఏమన్నా చేయగలుగుతున్నాయా? చేసే ఓపుకున్నదా? మరి మనకే లింకపీటలు పెట్టి మనల్ని ఏ విధంగా ఆటలు ఆడుకుంటున్నాయి. ఇక మనం రెచ్చిపోయి మనల్ని కొట్టిన ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీసీలు ఈపీలో వలుగుతున్నాయి. బీఆర్ఎస్లో ఉన్న బీసీ ఈపీ వలిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఈపీ వలిగింది. ఇది అర్థం చేసుకోవాలి అందరూ. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడడానికి సిద్ధం. నీకేమైందిరా, నీకేం పొడుచుకొచ్చిందిరా, నువ్వెందుకు వీడియో చేసినవరా అంటే ఒకసారి చూద్దాం. మరి ఎవరిని ఇప్పుడు కెపాసిటీ, మాట్లాడే కెపాసిటీ ఎవరైనా మాట్లాడగలుగుతాడు, ఎవరైనా చేయగలుగుతాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నారు, అధికారం లేనప్పుడు తర్వాత ఎట్లున్నారు, ఇద్దరు ఆలోచించుకోవాలి ఒకసారి. అధికారంలో ఉన్నప్పుడు మీరు మాజీ ఎమ్మెల్యే గారు ఎట్లున్నారు, అధికారంలో లేనప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎట్లున్నారు, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఇది. వేరే నియోజకవర్గం మీద సోషల్ మీడియాలో అంతటి ఉంటుంది, సోషల్ మీడియాలో అంతటి ఉంటుంది, ఇది కంపల్సరిగా అంతటి ఉంటుంది కంపల్సరీ. ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఏ రాజకీయమైనా కానీ. నేను రెచ్చగొడతాం, జనాలను రెచ్చగొడతాం, వాడుకుంటాం. అందుకే కదా బీసీలు మేలుకొని మాకు రిజర్వేషన్ లేవని మొత్తుకునేది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది వాస్తవం. బీసీలు బలవుతున్నారు రాజకీయంలో. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా బీసీ బిడ్డలు బలవుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి.